నేను ఇప్పుడు చూపించబోయేది మష్రూమ్ కర్రీ. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఇలాచి, యాలక్కలు, లవంగం, మొగ్గ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్స్, సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని బాగా వేపుకొని చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా చేస్తే మష్రూమ్ కర్రీ అని. మష్రూమ్స్ ఎప్పుడైనా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇక్కడ చూడండి, అది అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇప్పటికిప్పుడు ఫ్రెష్గా నూరుకున్నాను. ఆయిల్ తక్కువ ఉంటే కొంచెం వేసాను, 2 టేబుల్ స్పూన్లు. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకుంటే ఈజీగా మష్రూమ్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఇట్లా మష్రూమ్స్ తీసుకున్నాను, నేనైతే స్టోర్లో తెచ్చాను, మొగ్గలుగా ఉన్నవి తెచ్చాను. ఇప్పుడు నేను మసాలా మిక్సీకి వేద్దామని రెడీ చేసుకుంటున్నాను. కొబ్బరి మిక్సీ జార్లోకి కొబ్బరి, తర్వాత జీడిపప్పు వేస్తున్నాను. జీడిపప్పు కంపల్సరీ వేయాలి, బాగుంటుందండి. ఇప్పుడు వచ్చి అక్కడ చూపిస్తున్న విధంగా మాగిన టమాటాలు చిన్నవి 2 తీసుకున్నాను. ఇలాచి మళ్ళీ ఇవి దీంట్లోకి పేస్ట్లోకి కూడా చెక్క, లవంగము, ఇలాచి 1 వేసాను. చూడండి ఆ విధంగా చూపిస్తున్నాను కదా, అట్లా వేసుకోవాలి. దీనికి పెరుగు మంచి కర్డ్ 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. నేను చేసుకున్నది కర్డ్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇప్పుడు ఇలా పేస్ట్ చేసుకున్నాను. మీరు కూడా ఎప్పుడైనా పెరుగు ఇంట్లోనే చేసుకోండి, ఈ విధంగా వచ్చేట్టుగా చూసుకోండి. ఇప్పుడు ఇది బాగా వేగింది, పక్కన ఇది వేగిన తర్వాత దీంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా వేగిన తర్వాత ఆనియన్స్తో పాటు ఆయిల్ సపరేట్గా అయిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోయే మెథడ్ అనమాట. మష్రూమ్స్ ఎప్పుడైనా దొరుకుతాయి, టౌన్లో అయితే విలేజ్లో ఒక టైంలోనే దొరుకుతాయి. ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా కొంచెం వేసాను, ఒక చిటికెడే వేసానులేండి. కొంచెం అది నాన్ వెజ్ టైప్లోనే ఉంటుంది కదా మష్రూమ్స్ అంటే, కానీ ఇది విటమిన్స్ మంచిదని తీసుకున్నాము. ఇప్పుడు జీలకర్ర పొడి వచ్చి బాగా వేయించుకొని నూరుకున్నాను నా ఎంతకు నేను ఓన్గా. కారం అక్కడ చూపిస్తున్న విధంగా కారం, మీకు కావాల్సినంత కారం వేసుకోండి, బాగుంటుంది. పసుపు ఇప్పుడు బాగా వేయించుకోవాలండి. ఇది బాగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకొని, మీకు తక్కువ అనిపిస్తే ఆయిల్ ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను, తక్కువ అనిపిస్తే ఆయిల్ ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మష్రూమ్స్ అలా కడిగి పెట్టుకున్న బుడమలో నేను బాగా నీట్గా చేసింది ఇప్పుడు ఇలా వేసుకొని, ఇప్పుడు బాగా వేగిన తర్వాత ఇవన్నీ బాగా వేయించుకున్నానండి. ఎక్కువ ఉండడం వల్ల నేను అది చూపించలేకపోయాను ఇక్కడ. ఇది బాగా అలా వేగిన తర్వాత నేనైతే ఇప్పుడే పసుపు వేయలేదు, ఇంకా వేస్తే ఇప్పుడు వాటర్ ఆ రోల్ కడిగింటాము కదా, అవి నూరింది మిక్సీ, అది తీసివేసాను. ఇప్పుడు అలా వేయించుకున్న తర్వాత ఇలా ఉడుకుతూ ఉందన్నమాట. మీరు కావాలంటే ఇది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మష్రూమ్స్ ఇవి తెచ్చినారు, సిల్వర్ బెర్రీ అని ఉంది అన్నమాట దానిపైన. ఇవి అంటే వెండితో సమానం అన్నట్లు ఉంది అనమాట, గోల్డ్ కాకుండా సిల్వర్ అని ఈ బ్రాండ్ ఏదో వాళ్ళు అలా పేరు పెట్టారు. ఇప్పుడు బాగా ఉడుకుతున్నదండి. కొంచెం బాగా ఉడికిన తర్వాత మనకు తెలిసిపోతుంది అప్పుడే ఉడికినాయా లేదా అని. వేగుతానే అర్థం ఉడికిపోతాయి అన్నమాట, చాలా సెన్సిటివ్ కదా మష్రూమ్స్ అంటేనే. మష్రూమ్ కర్రీ ఈజీగా చాలా బాగుంటుందండి, ఇలా చేసుకొని తినండి. నేను చెప్పిన చాలా టేస్ట్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.